అర్థం ఏంటి అనేది? యా యోయో టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, మీకు యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, మనం చాలా సార్లు ఈ విషయాల మీద చర్చించాం. చాలా వాదాలు జరిగినాయి. మనం ఇంతకుముందే చెప్పాము. ఈ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ముద్దాడుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎన్నోసార్లు అన్నాం. ఈ రోజు చాలా క్లియర్ గా బట్టబయలైపోయింది. ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్న సంధానంగా కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. నిజంగా నిరుద్యోగుల పాపం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూటగట్టుకోక తప్పదు. వీళ్ళకు సరైన గుణపాఠం త్వరలో చెప్తారు, నిరుద్యోగులే చెప్తారు. అది మేము కూడా కాదు. ఎందుకంటే మమ్మల్ని మేము 1,65,000 ఉద్యోగాలు ఇచ్చి, ఇంకా దాదాపు 40,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్లు వేసి అన్నీ చేస్తే, ఆ నోటిఫికేషన్లను దాంట్లో కొన్ని రిజల్ట్ ఇచ్చి, కొన్ని నియామక పత్రాలు ఇచ్చి, మేము ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి. మీరు ఇప్పుడు ఒక నెంబర్ చెప్పారు, ఆ నెంబర్ ఏదో ఒకసారి మళ్ళీ అడుగుతున్నారు కార్తిక్ గారు. ఏమన్నారు? మీరు ఇప్పుడు ఒక నెంబర్ చెప్పారు, ఉద్యోగాలు 1,65,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము చాలా క్లియర్ గా. ఇంకా 40,000 ఉద్యోగాలకు కొన్నిటికి నోటిఫికేషన్ వేసినాం, కొన్నిటిని రెడీగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న టైంలో మా గవర్నమెంట్ పోయింది. వచ్చిన వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరంలోనే ఇస్తా అన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ వేపించింది ఎప్పుడు, ఎగ్జామ్లు పెట్టింది ఎప్పుడు, వీళ్ళు మళ్ళా ఇప్పుడు 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న వాళ్ళని వీళ్ళని ఏమనాలి అసలు? అనడానికైనా నా నోటికైతే వాళ్ళ ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడడం వస్తుందేమో కానీ, వాళ్ళ బూతులతోటే ఈ రాష్ట్రాన్ని నడుపుదామని అనుకున్నాడేమో కానీ, నిజంగా నిరుద్యోగుల పాపం తగులుతుంది. నిరుద్యోగులు కూడా మీరేమి భయపడకండి, బాధపడకండి, ఇబ్బంది పడకండి. సరే, కొంతమందికి వయసు అయిపోతుంది, కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, చదివి ఇంట్లో పరిస్థితులు కూడా చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది అని ఇంతకుముందు 2-3 డిబేట్లో చెప్తున్నాను. ఈ రోజు కూడా మీకు అండగా ఉంటుంది. మేముంటేనో ఏదో బీఆర్ఎస్ పార్టీ వెనకుండి నడిపిస్తుందని, మీకు ఇబ్బంది జరుగుతుందని మేము ముందు వరుసలో రాలేకపోయాం. ఇప్పటి నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇప్పటికే మా విద్యార్థి విభాగం కానీ, మా యువజన విభాగం కానీ, మా నిరుద్యోగులు కానీ చాలా మంది, మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు నిరుద్యోగులుగా, మీరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 1.8% ఓట్లు తక్కువగా రావడానికి కూడా నిరుద్యోగులే కారణం. మమ్మల్ని చాలా ఆడిపోసుకున్నారు, మా మీద ఓ విషంగా చిమ్మారు. వీళ్ళ వల్ల మేము సర్వం నాశనం అయ్యామని చెప్పారు. మరి ఇప్పుడు నాశనం చేసింది ఎవరో ఇప్పటికైనా నిరుద్యోగులకు అర్థం కావాలి. నిరుద్యోగులు కేసీఆర్ గారు ఎంత మంచిగా చూసుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు వేసింది, ఎన్ని రకాల అవకాశాలు కల్పించారు. ప్రైవేట్ లో దాదాపు 9 లక్షల ఉద్యోగాల వరకు కల్పించారు. వీళ్ళు ఇవాళ చదువుతున్నాడు, పేర్లన్నీ కేటీఆర్ గారు తెచ్చిన కంపెనీల పేర్లన్నీ చదివి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి ప్రైవేట్ లో. ఇక గవర్నమెంట్ ఉద్యోగాల మాట మాత్రం మీరు మాట్లాడకండి, అయిపోయింది, ఇక మేము ఇయ్యలేమని చేతులెత్తేసింది. అది క్లారిటీగా చెప్తున్నాను, క్లియర్ గా. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణమూర్తి గారు మీతో మాట్లాడుతున్నారు. సార్, మీ గవర్నమెంట్ అయినా, ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్స్ ఉన్నా కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని ఒక నంబర్ చెప్తారు కానీ ఎప్పుడు కూడా ఎవరికి వచ్చాయి, తెలంగాణ వాళ్ళకి వచ్చాయా లేకపోతే వేరే, ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ చూస్తే మెట్రోపాలిటన్ సిటీ, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అది మీరు మా తెలంగాణ వాళ్ళకే కల్పించారా, తెలంగాణ విద్యార్థులకే కల్పించారా, లేకపోతే ఎక్కడ చూసినా ఏ ప్రైవేట్ కంపెనీలో చూసినా తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు, మన మిగతా స్టేట్స్ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు తెలంగాణ వాళ్ళు కాకుండా. మీరు దానికి ఒక పర్సెంటేజ్ ఆఫ్ లోకల్, అంటే ఇక్కడ ఉన్న కంపెనీలలో లోకల్కి అని పెడితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మేము 1.58% తోటి మిమ్మల్ని ఓడగొట్టారు అని మీరు ఆ కోపంతో కూడా మాకేదో సపోర్ట్ సరిగా చేయట్లేదని అనిపిస్తుంది నిరుద్యోగులకు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ చాలా యాక్టివ్ గా ఉండాలి కదా. మీరే పోయి కాళ్ళ మీద పడి, కాళ్ళు మొక్కి, కడుపులో తలబెట్టి మమ్మల్ని నాశనం చేసింది, మాకు ఉద్యోగాలు రాకుండా చేసింది ఉద్యమ నాయకుడు అని మేము కేసీఆర్ తెచ్చుకున్నాం సార్ గవర్నమెంట్లకి. మరి అది ఫుల్ఫిల్ కాకపోయేసరికి మా బాధ ఆ రూపంలో వ్యక్తపరుస్తున్నాం. దాన్ని ఏం చేయమంటారు మరి? ఇప్పుడు అర్థమైంది కదా,
కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికైనా అర్థమైతే సంతోషం. అర్థం కాకుంటే మేమేం కూడా ఏం చేయలేము. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎప్పటికైనా తెలంగాణ మీద, తెలంగాణ విద్యార్థుల మీద, అన్ని వర్గాల మీద, అన్ని రకాల ప్రజల మీద, మీరన్నట్లు ప్రైవేట్ కంపెనీలలో కూడా ఒక లిస్టు తెప్పిద్దాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇతర వాళ్ళకి ఎందుకు ఉన్నాయి, దీనికి కారణమైన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దీని మీద ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎవరు కంపెనీ పెట్టినా, ఎవరు ఏం చేసినా ఇక్కడ వాళ్ళకే దాదాపు 95% ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ గారు కూడా చాలా సభలలో మాట్లాడారు. కేసీఆర్ గారు కూడా చాలా మందికి చెప్పారు. కానీ మరి ఇంప్లిమెంట్ అయ్యింది, ప్రైవేట్ లో రిజర్వేషన్లు అయితే లేవు. కాబట్టి మీద మనం చాలా సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వాలకు ఉంటుంది. అది కేసీఆర్ గారైనా పర్వాలేదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి మీకు చెప్పింది తెలిసినట్టేనా, ఆయన ఓన్లీ బూతులతోటే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. బూతులతోటే ఏదో చేద్దాం. ఎవరైనా ముఖ్యమంత్రి కనబడితే చేతులు జోడించి నమస్కారం పెట్టే పరిస్థితి రావాలి, కానీ ఈయన కనబడితే చెప్పు తీసి కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన మాటలు కానీ, ఆయన వ్యవహార స్థాయిలు కానీ అలా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. మీరు చేసే ప్రతి పోరాటానికి అండదండలుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళు చెప్పేసారు క్లియర్ గా, అసెంబ్లీ సాక్షిగా మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇయ్యలేము అని చెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తారో, మీ పోరాట పరిపోయిందో, మీ యొక్క శక్తి ఏందో మీరు నిరూపించుకోండి. మీ వెనక మేము ఉంటాం. మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా. చంద్రశేఖర్ గారు సార్, వీళ్ళు మీ 10 సంవత్సరాల్లో చేయలేకపోతున్నాయి, మీరు చేసిన చిన్న మిస్టేక్స్కి వీళ్ళు మాతో సపోర్ట్ వచ్చి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు కదా సార్, వినిపిస్తుందా సార్? మరి వీళ్ళు 2 సంవత్సరాలకు వెళ్ళి మాకు ఇచ్చినట్టు వాగ్దానాలు వీళ్ళు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయనప్పుడు మీరు మాతో వచ్చి స్ట్రీట్ ఫైట్ చేయట్లేదు? 100% చేస్తాం. అదే కదా ఇన్ని రోజులు ఎందుకు, ఎప్పుడైనా కేసీఆర్ కేటీఆర్ ని కలిస్తే ఓగో బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకుండి నడిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని కొట్టినప్పుడు జైలు కాడికి వచ్చింది మేము వస్తే మీరే గోబ్యాక్ అని అన్నది కూడా మీరే. కాబట్టి అందుకే మేము ఎందుకు కొద్దిగా ఎన్కరేజ్ చేసినాం అంటే, మేము ఉండడం వల్ల మీకు అన్యాయం ఏమైనా జరుగుతుందేమో. ఇది బీఆర్ఎస్ పార్టీ మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సపోర్ట్ గా కాంగ్రెస్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన అన్యాయం ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది? మీరు ఎందుకు వస్తలేరు? వాళ్ళు మస్తుగా అధికార పార్టీ అనేది ఖచ్చితంగా వేస్తారు, నిందలేస్తారు. నేనేమంటున్నా, ప్రతిపక్షం ఎంత చేయాలో అంత చేస్తుంది. ప్రతిపక్షం ఎప్పుడు చేయాలో అలా చేస్తుంది. ఇప్పుడు మేము చెప్పాము, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగులది ఒకటే సమస్య కాదు కదా మాకు, అన్ని సమస్యలతో పాటు నిరుద్యోగుల్ని ఇంకా హక్కున చేర్చుకునే బాధ్యత, నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడే సంస్థ, పోరాడే కెపాసిటీ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. కాబట్టి దానికి మీరు మద్దతుగా ఉండండి. మీకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీకోసం ఎంత దూరమైన పోవడం. ఎందుకంటే మాకు జైలు కొత్త కాదు, మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు పోరాటాలు కొత్త కాదు. ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి వచ్చిన వాళ్ళం. కాబట్టి పోరాటాలు చేద్దాం. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన నిలబడతామని ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ గా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా, ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నాను కదా. ఇంకా ఇంతకంటే ఇంకేముంటుంది సార్? మనం ఉద్యమాలు చేసింది మీరు తిరగబడతారు. మీరందరూ ఏకం కావాలి. మీకు మద్దతుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కార్తిక్ గారు, నాకు తెలిసి నిరుద్యోగ సంబంధించిన సమస్య మీద